ఇంక అయిపోయిందేమో, ఇంక చూడలేనేమో అనుకున్నా. కానీ ఈ 'ఇరుముడి' సినిమా చూసిన తర్వాత శివ నిర్మాణ బాగా తీసావయ్యా. రవితేజని ఎలా చూడాలనుకుంటున్నావు అలా చూపించేశావు. మాస్ కమ్‌బ్యాక్ కాదు, ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి. 'మాస్ మహారాజా' ఈ మూవీతో ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ 'శివ' నిర్మాణ కూడా పాస్ట్ 2 మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సరే ఈ మూవీతో మన బోల్డ్ 'శివ' నిర్మాణ ఫ్లేవర్ అయితే ఈ మూవీలో మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ మూవీలో రవితేజ, ప్రియా భవాని శంకర్ పేరు కూడా చాలా బాగుంది. చాలా న్యాచురల్‌గా అనిపించింది. ఈ మూవీలో సీన్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్‌గా లేవు. మొత్తం న్యాచురల్‌గా మనం ఏదో వాళ్ళ ఇంట్లో కెమెరా పెడితే చూస్తుంటే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. డైలాగ్స్ కానీ, అక్కడ సిచ్యువేషన్స్ కానీ, అక్కడ జరిగే స్క్రీన్ ప్లే కానీ చాలా కూడా న్యాచురల్‌గా చాలా కనెక్టింగ్‌గా కూడా ఉన్నాయి. అండ్ మూవీలో మంచి మెసేజ్ ఓరియంటెడ్‌తో పాటు ఒక ఇంటెన్స్ డ్రామా స్క్రీన్ ప్లే అయితే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ట్విస్ట్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. చాలా డిఫరెంట్‌గా ఉన్న ట్విస్ట్ అన్నీ కూడా. సో మనం రవితేజ నుంచి ఏం కోరుకుంటామో ఒక కామెడీ తప్ప ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. సో ఈ మూవీ పర్ఫెక్ట్‌గా ఒక ఎమోషనల్ రైడ్ అనమాట. సో చూడండి, డెఫినెట్‌గా మీకు చాలా బాగా నచ్చిద్ది. నేను చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం.